హలో గైస్, నేనైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ 20 గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను thumbnail లో మెన్షన్ చేశాను. కెప్టెన్ ఇమ్మాన్యువల్ అండ్ నెక్స్ట్ మన సంజన గారికి సీక్రెట్ రూమ్ ఉందా, లేకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయారా, లేకపోతే కనుక ఇప్పుడు ఇంట్లో కొంచెం చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అవన్నీ అయితే కనుక ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అయితే కనుక సంజన గారు అయితే కనుక ఒకటి అరేంజ్ చేశారనమాట. ఎవరి మీద? దివ్య మీద. అది కూడా ఆమె నాటీగానే చేసింది. బట్ కాకపోతే ఏంటంటే మేబీ క్లాత్స్ మీద చేయకుండా ఉండాల్సింది. ఏం చేసిందంటే సంజన, శ్రీజ అండ్ ఇమ్ము వీళ్ళందరూ కలిసి, ఫస్ట్ శ్రీజ సంజన మాత్రమే దివ్య క్లోత్స్ మొత్తం తీసుకెళ్లి బీన్ బ్యాగ్ లో వేసేసి కొంచెం రచ్చ చేశారు. దివ్య ఏంటంటే ఎందుకులే ఇప్పుడు మాట్లాడిన ఒక గొడవ మాట్లాడినట్టుండిద్ది, అంత నేను గొడవ చేయదలుచుకోలేదని చెప్పేసి తన లైఫ్ తీసుకుంది. బట్ తర్వాత తనకి తెలిసింది ఎవరు పెట్టారు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేశారు. అంత దాంతో క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే దివ్యాని ఎవరెవరు నీ టాప్ 13 అని చెప్పేసి అయితే ఎంచుకోమని చెప్పారు. అలా మన దివ్య ఆల్రెడీ టాప్ 13 పెట్టింది. సో బిగ్ బాస్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటి అని అంటే టాప్ 7 కంటెండర్స్ క్యాప్టెన్సీకి పోటీ చేయొచ్చు అని చెప్పేసానని. ఈ టాప్ 7 లో కూడా ఓన్లీ 5 మెంబర్స్ ఉండాలి. ఒకటి తను కూడా ఉండొచ్చు అనమాట. సో అలా ఈమె ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేసింది. దివ్య, భరణి గారు, ఇమ్మాన్యువల్, తనుజ అండ్ సుమన్ శెట్టి. వీళ్ళ 5గురు అయితే కనుక ఈరోజు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే కనుక ఆడారు. సో దీనిలో లాస్ట్ వరకు ఉందైతే కనుక భరణి గారు అండ్ ఇమ్మాన్యువల్ వీళ్ళిద్దరిలో. సో వాళ్ళిద్దరు ఇద్దరిని సపోర్టర్స్ గా చూసుకున్నారు. సో అలా ఈ రోజు అయితే కనుక మన 3rd వీక్ క్యాప్టెన్ అయితే కనుక ఇమ్మాన్యువల్ అయ్యాడనమాట. అండ్ దీని తర్వాత మనకైతే ఒక షాకింగ్ ట్విస్ట్ అనమాట. అందరు పొడుగుని పోయారు, ఇంకా ఫుల్ స్లీప్ లో ఉన్నారు, ఇంకేం ఉండదులే అని అనుకున్నారు. బట్ కాకపోతే సడన్ గా బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చెప్పారు. అంటే అది కూడా ఎలా చెప్పారు, ఎలా చూస్ చేశారు అని అంటే మన బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ నుంచి మాత్రమే తీసుకొని చేశారు. ఆల్రెడీ మనకి బ్లూ టీమ్, రెడ్ టీమ్, బ్లాక్ టీమ్ అలా తెలిసింది కదా. రెడ్ టీమ్ అంటే మనకు డేంజర్ ఏమో అని అనుకుంటాం, కానీ ఆ రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళని ఎవరెవరు? మన భరణి గారు, డేమన్ పవన్, పవన్ కళ్యాణ్, రాము అండ్ హరీష్ వీళ్ళంతా కలిసి వాళ్ళకంతా రెడ్ సీడ్ వచ్చిందనమాట. సో వాళ్ళందరూ కలిసి ఒక్కరిని పంపించేసేయాలి, ఇంట్లో వాళ్ళందరినీ ఎవరో ఒక్కరిని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ హరీష్ గారు అయితే కనుక ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే సంజన గారికి హరీష్ గారికి ఫుల్ ఫైర్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఫుల్ ఫైట్ ఉంది. ఇప్పటికీ వాళ్ళిద్దరు అసలుకి చిన్న కన్వర్జేషన్ కూడా చేయరు. అలా హరీష్ గారు ఆమె చెప్పారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కావాల్సినవి అన్ని చెప్పారు. ఇలా పాయింట్స్ ఉన్నాయి. ఆమె ప్రతి చిన్నదానికి ఇలా దొంగతనం చేయడం, సీక్రెట్ గా చేయడం అలా నచ్చలేదని చెప్పేసి చెప్పారు. సో అలా సంజన కూడా తన వైపు నుంచి చెప్పుకుంది అనమాట, ఇవన్నీ నేను జస్ట్ నాటి అలా చేయడం వరకే చేస్తాను. అండ్ నేను ఇప్పటికీ వచ్చిన తర్వాత కూడా నేను టాప్ 3లో ఉన్నాను. ఆల్రెడీ దివ్య బయట నుంచి వచ్చి చెప్పింది. నేనైతే కనుక ఈ హౌస్ కి చాలా ఇంపార్టెంట్ మీ అందరితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే సమ్ వాట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అండ్ సమ్ వాట్ నాటీ థింగ్స్ అని లైక్ దొంగతనం చేయడం అని, ఇవ్వటం అని, అలా కామెడీ కంటెంట్ లో కూడా తన ఎంటర్టైన్మెంట్ లో కూడా ఇమ్మాన్యువల్ అండ్ సంజన కలిసి కూడా చాలా బాగా చేస్తా ఉన్నారంట. సో అలా ఆమె చెప్పుకుంది. బట్ హౌస్ కంటెస్టెంట్స్ ప్రకారం సంజనాన్ని బయటికి పంపించేశారు కాబట్టి ఇక్కడ ఇమ్మాన్యువల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అంటే ఏమో ఒకవేళ వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి, కానీ అందరికి ఉంది ఏంటంటే కంపల్సరీగా సీక్రెట్ రూమ్ లో పెడతారు, ఆమె మళ్ళీ మనతోటి రివర్స్ వచ్చిద్ది అని చెప్పేసి అని అయితే కనుక అందరు ఫిక్స్ అయ్యారు. బట్ కాబట్టి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు ఇమ్మాన్యువల్ అయితే కనుక ఆ విషయంలో. అండ్ అలానే మనం అనుకున్నట్టుగానే సంజన గారిని సీక్రెట్ రూమ్ లో పెట్టారు. అండ్ ఆమె ఇక్కడ ఎవరెవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే కనుక వింటూ ఉంది. సో మేబీ నేనేమనుకుంటున్నా అంటే రేపు నాగార్జున గారు వస్తారు కదా, ఆ వచ్చిన తర్వాత ఆమెని అడగచ్చు, లైక్ నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు, అంతే ఉండి నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా అని చెప్పేసి అయితే ఒక మాట అనొచ్చు. ఇది ఆల్రెడీ మనకి అఖిల్ అండ్ మన మోనల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ సీజన్ లో అయితే కనుక మన 4th సీజన్ లో అయితే కనుక తెలిసింది. సో మేబీ అది ఇక్కడ రిపీట్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో మిగతా రేపు అప్డేట్స్ ఇస్తా ఉంటాను నేను. సో అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.